వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉపాధి హామీ పని గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పని నుంచి 1.5 కోటి మందిని అయితే తీసేశారు. ఎందుకు తీసేశారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉపాధి హామీ నుంచి 1,55,00,000 మంది తొలగింపు 2022 నుంచి 24 మధ్య కాలంలో వివరాలు వెల్లడించిన కేంద్రం. చూడండి, 2 సంవత్సరాలలో 2022 నుంచి 2024 వరకు 1,55,00,000 మంది పేర్లు అయితే ఉపాధి హామీ పని నుంచి ఉపాధి హామీ కార్డ్స్ అయితే తీసివేయడం జరిగింది. ఎందుకంటే నకిలీ తప్పు జాబ్ కార్డులు పలు కుటుంబాలు గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టిపోవడం, అంటే గ్రామాలని వదిలేసి సిటీలో ఉన్నా కూడా వాళ్ళు ఉపాధి పనికి అయితే అప్లై చేసుకున్నారు. కొందరు నకిలీ ధృవపత్రాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కొన్ని గ్రామాలను పట్టణాలలో చేర్చడం జరిగింది కదా, అలాంటి వారిని అయితే తీసివేయడం జరిగింది. ఈ పథకం అమలు బాధ్యత సంబంధిత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలదేనని ఉందని చెప్పారు. జాబ్ కార్డులను తొలగించేటప్పుడు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన కుటుంబాలకు జాబ్ కార్డు రద్దు చేయలేమని తెలిపారు. అయితే మీరు అన్నీ కరెక్ట్గా ఉంటే మీరేం డిలీట్ చేయలేదు, బట్ ఎవరైతే నకిలీ తప్పు జాబ్ కార్డులు ఉన్నారో వాళ్ళందరినీ తీసివేయడం జరిగింది. గ్రామాన్ని వదిలేసి వెళ్ళి కూడా కొంతమంది ఉపాధి హామీ కార్డు అయితే అప్లై చేసుకురంట, అలాంటి వారి పేరు కూడా తీసివేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో 1,55,00,000 మంది పేర్లు అయితే తీసేశారు. ఎవరెవరు నకిలీతో అప్లై చేసుకున్నారో మళ్ళీ రీచెక్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా త్వరలో తీసేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.